రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం అవసరం 272 ప్లస్ కనుక ఉండేటట్టయితే భారతదేశంలో సుస్థిర ప్రభుత్వం వస్తుంది. భారతదేశం మన మీద ప్రతి మనిషి తల మీద ఉన్నటువంటి 33,000 రూపాయల అప్పు తగ్గిపోయి ప్రతి మనిషి కూడా అమెరికాలో ఉన్నటువంటి విధంగా భారతదేశం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది, నిరుద్యోగం నశిస్తుంది, ఆ అభివృద్ధి పదంలోకి వెళ్తున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చారు. ఈ వచ్చిన దాంట్లో ఏంటంటే విశాఖపట్నానికి ప్రత్యేకంగా ఇవాళ చెప్పదొచ్చే మిత్రులందరికీ చెప్పే విషయం, ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్లో భారతీయ జనతా పార్టీ ఒకే ఒక విధానంతో మేము ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో ఎన్నికల పొత్తు ఎందువల్ల మేము కుదుర్చుకున్నాము అంటే ఒకే ఒక విషయాన్ని మేము ముందు పెట్టాలి. అదేంటంటే ఎవరైతే కాంగ్రెస్కి కాదనే సిద్ధాంతంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఎన్డీఏలో మీద మాకు పరిపూర్ణ నమ్మకం ఉంది. కిందసారి 6 సంవత్సరాలు మేము చేసినప్పుడు ఎన్డీఏ మా యొక్క కోరికలు నెరవేర్చిందనే ఉద్దేశంతో పొత్తు కుదుర్చుకోవడం జరిగింది. కానీ చాలామంది నాయకులు ఏమనుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీకి సీమాంధ్రలో ఎటువంటి పట్టు లేదు, అలాంటి చోట కూడా 15 సీట్లు తీసుకోవడం అన్యాయం అని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సహం డెవలప్మెంట్ ఉంది. ఒక్క ఓటు కంపల్సరీ మోడీ గారికి పడాలి, ఒక్క ఓటు కంపల్సరీ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసేటువంటి పార్టీకి పడాలనేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ సిచ్యువేషన్లో ఇవాళ మేమేంటంటే మా పార్టీలో విపరీతమైన క్యాడర్ ఒక్కొక్క అప్లికేషన్కి 175 ఉన్నదానికి దరిదాపుగా 175x15 అప్లికేషన్లు వచ్చినాయి. మేము ఎమ్మెల్యేగా నుంచి ఉంటాం, ఈ పార్టీ నాయకత్వాన్ని మేము ఉంటామని చెప్పి 175x15 వచ్చినటువంటి సందర్భం ఉంది. వచ్చిన ఈ 2000 పైచీలకు అప్లికేషన్లు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ నీతికి నిజాయితీకి కట్టుబడి కేంద్ర నాయకత్వం ఉంటే వాడు చెప్పింది మనతో పాటు కలిసి వచ్చేటువంటి పార్టీలని మనం ముందు తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో కేంద్ర నాయకత్వం చెప్పిన ప్రకారం మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ సీట్ల సర్దుబాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఎక్కువ తక్కువ అనేది లేదు. కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళకి నేను ఒకే ఒక విషయంగా అభ్యర్థిస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మాకు ఏదైతే కేంద్ర కమిటీ ఏదైతే మాకు చెప్పిందో దాన్ని మేము అమలు పరుస్తున్నాం. విశాఖపట్నం అదృష్టం కొద్దీ విశాఖపట్నం ఎంపీ స్థానం మాకు భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే సీటు కూడా విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీకి ఇస్తామని అంటున్నారు.